నాలుగో టెస్ట్ మ్యాచ్లో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆసియా కప్ పై వీడిన అనిశ్చితి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. మాంచెస్టర్ స్టేడియంలో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు అలవోకగా పరుగులు సాధిస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి 332 పరుగులను తమ ఖాతాల్లో వేసుకున్నారు. జో రూట్, పోప్ చెరో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని సెంచరీ వైపు పరుగులు తీస్తున్నారు. అయితే జో రూట్ రాహుల్ ద్రవిడ్ చేసిన 13,288 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. భారత సూపర్ స్టార్ క్రికెటర్ల సంపాదనపై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఇన్స్టెంట్ కామెంట్స్ చేశారు. సచిన్, ధోని, విరాట్ కోహ్లీ సంపాదన 100 కోట్లలో ఉంటుందంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్స్ తో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో తెలిపారు. ప్రకటనల ద్వారా వారు భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్రను క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే గాయాన్ని సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అవతరించారు. తొలి రోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్ మరొక 17 పరుగులు జోడించి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆసియా కప్ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి వీడింది. ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నప్పటికీ ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించుకునేందుకు బీసీసీఐ అంగీకరించినట్టుగా సమాచారం. ఈ మేరకు ఢాకాలో నిర్వహించిన ఏసీసీ సమావేశంలో ఇందుకు సంబంధించిన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్ టై బ్రేక్లో చైనాకు చెందిన లీ టింగ్ జీపై 5-3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో భారత్కే చెందిన దివ్య దేశ్ముఖ్తో పోటీ పడబోతోంది. ఈ విజయంతో 2026లో నిర్వహించబోతున్న మహిళా క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్కు హంపి అర్హత పొందింది. గత నెల 27 నుంచి జూలై మొదటి వారం వరకు యుఎస్లోని అలబామాలో జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2025లో తెలంగాణ పోలీసులు సత్తా చూపించారు. 3 స్వర్ణం, 1 రజతం, 6 కాంస్య పతకాలతో అదరగొట్టారు. తెలంగాణ పోలీసు స్విమ్మింగ్ క్రీడల కోచ్ పి కృష్ణారావు 2 స్వర్ణ పతకాలు సాధించారు. పీవీ సింధుకు ఉన్నతి షాక్ ఇచ్చింది. క్వార్టర్స్ కు సాత్విక్ జోడీ భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం ఉన్నతి హుడా తమ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. చైనా ఓపెన్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాక్ ఇచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యష్ దయాలకు మరికొన్ని చిక్కులు ఎదురయ్యాయి. ఇటీవలే అతడిపై యూపీకి చెందినటువంటి యువతి తీవ్ర ఆరోపణలు చేయగా తాజాగా రాజస్థాన్కు చెందిన ఒక యువతి సంచలన ఆరోపణలు చేసింది. క్రికెట్లో కెరీర్ చూపిస్తానని నమ్మించి 2 ఏళ్లుగా యష్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపించింది. ప్రముఖ రెజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ మృతి చెందారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. 71 ఏళ్ల హోగన్ తీవ్ర అనారోగ్యానికి గురైన సమాచారం అందిన వెంటనే వైద్య బృందాలు క్లియర్ వాటర్లోకి అతడి నివాసానికి చేరుకున్నాయి. అనంతరం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన అంతిమ శ్వాస విడిచినట్టుగా వైద్యులు నిర్ధారించారు.